మొత్తానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి, అలాగే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు లోటస్ పాండ్ వేదికగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి ఆమె నమ్ముకొని వెంట నడిచిన నాయకులకు కూడా భరోసానిస్తూ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడానికి ఆమె ఓకే చెబుతూ ఒక ప్రకటన చేయడం జరిగింది. జనవరి 4న ఉదయం 11 గంటలకు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైఎస్ షర్మిల గారితో పాటు దాదాపు 40 మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరకుండా వైఎస్ఆర్ సిపిలో ముఖ్య నాయకులు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కొంతమంది షర్మిల గారిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మాత్రం ఎక్కడ వెనుకడుగు వేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడానికే సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికతో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బలే తగులుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ పార్టీలో చాలా మంది నాయకులు వైఎస్ షర్మిలతో టచ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆమె వెంట నడవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందుకే ఆల రామకృష్ణారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు సైతం షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆమె వెంట నడవడానికి మేము సిద్ధం, ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆమె వెంటే మేము ఉంటామని ప్రకటించడం జరిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తమ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నాయకులను సైతం వాళ్ళు కాపాడుకునే పనిలో పడ్డారు. అయితే ఈ నెలలోనే వైఎస్ షర్మిల గారి కుమారుడి వివాహం ఉంది. ఈ యొక్క వివాహానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఉదయం షర్మిల గారు కలవబోతున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆయనకు ఇన్విటేషన్ ఇవ్వబోతున్నారని సమాచారం. అలాగే వైఎస్ షర్మిల గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే సందర్భంలో కేవలం కుటుంబానికి సంబంధించిన విషయాలు, అలాగే వైఎస్ షర్మిల గారి కుమారుడి యొక్క వివాహ వేడుకకు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారా, లేక వైఎస్ షర్మిల గారు తీసుకున్న నిర్ణయం, అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరిక గురించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు షర్మిల గారికి టచ్లోకి రావడం కావచ్చు, ఈ యొక్క విషయాలు ఏమైనా చర్చించే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. కానీ ఇక్కడ వైఎస్ షర్మిల గారిని గమనిస్తే మాత్రం ఆమె క్లియర్ కట్ గా ఆమె ఒకటి మైండ్ లో ఫిక్స్ అయినట్టే తెలుస్తుంది. మొత్తానికి అన్నపైనే యుద్ధం చేయడం కోసం, వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడం, అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. ఆమె నిర్ణయాలు కావచ్చు, ఆమె చేస్తున్న ప్రకటనలు కావచ్చు, అలాగే ఈరోజు ఏదైతే పులివెందులలో వైఎస్ షర్మిల గారు ప్రెస్ మీట్ తో మాట్లాడారో ఇవన్నీ గమనిస్తే ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేయడానికి సిద్ధమైనట్టే తెలుస్తుంది. మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.